వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయం బాగా రంజుగా ఉంది. ఇప్పుడు ఖమ్మం ఎంపీ టికెట్ చుట్టూ ఇదంతా రాజుకుంది. ఖమ్మం ఎంపీ టికెట్ యాక్చువల్గా ఖమ్మం ఎంపీ టికెట్ అడిగింది ఎవరంటే పొంగులేటి ఆయన తమ్ముడు ప్రసాద్ కోసం అడిగిండు. ప్రసాద్కి టికెట్ ఇప్పించాలి, ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలి అనేది ఈయన ప్రయత్నాలు, ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేసిండు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్కు టికెట్ ఇవ్వకుండా ఎంతమంది అడ్డమంటారంటే ఇక్కడ ఈయన కోసం ఈయనకు వ్యతిరేకంగా వీళ్ళంతా ఒకటైనరు. ఎవరు? ఒకటి రేవంత్ రెడ్డి. పెద్ద రీజన్ ఉంది ఎందుకు అడ్డుకున్నారు ఆయన రాకుండా, తర్వాత ఎవరికి వచ్చింది కూడా చెప్తాను నేను. ఈ విషయంలో వీళ్ళందరూ ఒకటే అయినరు. బట్టి విక్రమార్క, తర్వాత తుమ్మల. వీళ్ళు ముగ్గురు, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా కుడితే రేణుకా చౌదరి. ఏమైంది దీనికి? రేణుకా చౌదరి. ఈ నలుగురు కలిసి పొంగులేటికి చెక్ పెట్టిండ్రు. పొంగులేటి తమ్మునికి రాకుండా పొంగులేటి వియ్యంకుడు ఉంటాడు. పొంగులేటి వియ్యంకుడు రామ్ సాయం సురేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు రఘురామ్ రెడ్డికి ఇప్పిస్తుంటారు. ఇంకా అయిపోయింది, అఫీషియల్గా ఒకటే ఉంది. రఘురామ్ రెడ్డి కోసం లైన్ క్లియర్ అయిపోయింది. రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్, ఖమ్మం కాంగ్రెస్ క్యాండిడేట్. సరే, ఈయన అడిగిన ప్రసాద్ రెడ్డికి కాకుండా, వీళ్ళ తమ్మునికి కాకుండా వీళ్ళ వియ్యంకుడికి ఎందుకు ఇచ్చిండ్రు, వీళ్ళందరూ ఈయనకి ఇవ్వాలని ఎందుకు అడిగినారు, ఈయనకి ఇవ్వద్దని ఎందుకు అడిగినారు అనేది ఒక పెద్ద రాజకీయం. అది ఏంటంటే పొంగులేటి ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఫుల్ సౌండ్ మనకు తెలుసు. పొంగులేటి అవసరమైతే ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేలను కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యేను మేనేజ్ చేసేంత సత్తా ఉన్నాడు, ఆ నేర్పరు ఉన్నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అంత టాలెంట్ ఫెలో. అయితే ఇప్పుడు ఏంటంటే ఖమ్మం సీటు కాంగ్రెస్ గెలుస్తుంది అనేది అన్ని సర్వేలు చెప్తున్నాయి. సరే, తర్వాత రిజల్ట్ తర్వాత సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు కనుక ప్రసాద్కి టికెట్ ఇస్తే, ఈయన కనుక ఎంపీ అయితే ఇక పొంగులేటిని ఆపడం ఇవ్వడతరం కాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టరు, ఖమ్మం ఎంపీ, మొత్తం ఉమ్మడి ఖమ్మం ఎంపీకి గెలిస్తే ఇట్లా ప్రసాద్ మొత్తం ఖమ్మాన్ని మొత్తం హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఖమ్మం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇక మిగతా మినిస్టర్లు తుమ్మల, బట్టి వీళ్ళు చేసేది ఏముండదు. ప్లస్ రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఏముండదు. కాబట్టి ఏం చేసిందంటే ప్రసాద్కి రాకుండా చెక్ పెట్టేసిండ్రు. ఈయనకు రామసాయం సురేందర్ రెడ్డి ఈయన వియ్యంకుడే. సరే, తమ్మునికి ఇవ్వకపోతే వియ్యంకుడికి ఇచ్చిన కదా అనుకోవచ్చు. కానీ రామసాయం సురేందర్ రెడ్డి ఈయనకు పొలిటికల్గా చూస్తే ఈయన ఎప్పటి నుంచో కాంగ్రెస్, ఆయన బై బర్త్ కాంగ్రెస్. 4 సార్లు డొన్నకల్ ఎమ్మెల్యే గెలిచిండు, వరంగల్ ఎంపీగా 3 సార్లు గెలిచిండు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ ఫ్యామిలీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయాలకు రాకముందు నుంచి ఎప్పటి నుంచో 4 సార్లు ఎమ్మెల్యే అంటే 20 సంవత్సరాలు, 3 సార్లు ఎంపీ అంటే 15 సంవత్సరాలు, దగ్గర 35-40 ఏళ్ళకి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఈయన మొన్ననే వచ్చిండు. కాబట్టి వీళ్ళకేం సంబంధం లేదు. సరే, పొంగులేటి తమ్మునికి ఇవ్వకుండా ఈయనకు వియ్యంకునికి ఇచ్చారు. వియ్యంకుడు అంటే రామ్ సాయం సురేందర్ రెడ్డి వాళ్ళ కొడుకుకు పొంగులేటి బిడ్డ ఇచ్చారు. పొంగులేటి బిడ్డ వీళ్ళు. ఈయనకి 2 కొడుకులు, రఘురామ్ రెడ్డికి 2 కొడుకులు. ఒక కొడుకేమో ఒక కొడుకేమో పొంగులేటి బిడ్డకి ఇచ్చారు, ఒక కొడుకేమో హీరో వెంకటేశ్వర్ల బిడ్డకి ఇచ్చారు, ఈ రఘురామ్ రెడ్డి వాళ్ళ కొడుకులను. కాబట్టి ఇట్లా రామ్ సాయం సురేందర్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ కట్టు కార్యకర్తలు, వీళ్ళు ఎటు పోయే అవకాశం ఉండదు. ప్లస్ పొంగులేటి చుట్టరకం ఉండొచ్చు, కానీ రాజకీయంగా వీళ్ళు కాంగ్రెస్కు విశ్వాసపాత్రులు. కాబట్టి పొంగులేటికి చెక్ పెట్టేసారు. ఒకవేళ వీళ్ళకి ఇస్తే మాత్రం, వీళ్ళకి ఇస్తే గెలుస్తారు. గెలిచిన తర్వాత మాత్రం సిచ్యువేషన్ వీళ్ళది ఏం నడవదు. ఇంకా వీళ్ళంతా జీరో అయిపోతారు. జిల్లాలో ఈ ముగ్గురు జీరో అవుతారు ఫస్ట్. తర్వాత రేవంత్ రెడ్డికి ఎసరు పెడతారేమో, ఎందుకంటే నేను ఆల్రెడీ నెంబర్ 2 అని చెప్పుకొని తిరుగుతాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేనే నెంబర్ 2, నాకు సీఎం కావడం నా జీవిత లక్ష్యం, ఇవన్నీ కార్యకర్తల మీటింగ్లో చెప్తున్నారు. ఓపెన్గా నెంబర్ 2 అని చెప్పుకున్నారు. నెంబర్ 2 అంటే రేవంత్ రెడ్డి తర్వాత నేనే మొత్తం అని. మొదలే అంత పరిచయం ఉంది కాంగ్రెస్లో. కాబట్టి ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెక్ పెట్టాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కొంత తగ్గించాలంటే ఇది జరగాలి. దీనికోసమని బట్టి అవసరమైతే ఆయన భార్యకు టికెట్లు ఎక్కున్నావాయే, ఈయనకు ఇవ్వద్దని స్టార్ట్ చేసిండు. ప్లస్ తుమ్మల నాగేశ్వరరావు ఏంది, ఆయన కొడుకు యుగంధర్ ఉన్నాడు. ఆయన కొడుకు నా కొడుకు రాకపోయినా సరే కానీ పొంగులేటి వాళ్ళకి మాత్రం రావద్దు, పొంగులేటి వాళ్ళ ప్రసాద్కి మాత్రం రావద్దు, 100% రావద్దు. వస్తే మాత్రం ఎవరు వేరే ఉండదు. ఇక రేణుకా చౌదరి ఏంది, రేణుకా చౌదరి మీరు కమ్మకి ఇవ్వకపోయినా సరే కానీ ఈయనకి ఇవ్వద్దు, వేరే తీసుకోండి.
లాస్ట్కి ఈయనను ఫైనల్ చేసింది కాంగ్రెస్ ఆల్మోస్ట్. ఇట్లా రేవంత్ రెడ్డి చెక్ పెట్టేసిండు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి ఈ విషయంలో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నాడు, మళ్ళీ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈయనదో రాజకీయం. ఈయన ఏంటంటే ఈ గ్రూప్లో లేడు, కానీ ఇండివిజువల్గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నారు, ప్లస్ రఘురామరెడ్డి ఈయన ఇద్దరు క్లాస్మేట్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. వాళ్ళని ఇంగ్లీష్ బ్యాచ్ అంటారు. కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ సింగ్ కిరణ్ కుమార్ రెడ్డి, ఈయన ఎంత ఇంగ్లీష్ బ్యాచ్ అంటారు రాజకీయాల్లో. అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు తక్కువ మాట్లాడతారు కాబట్టి. అట్లా మొత్తానికైతే ఖమ్మం రాజకీయం చాలా రంజుగా, చాలా ఇంట్రెస్ట్గా అయితే కనిపిస్తుంది. అందుకే నేను ఈ పిక్చర్ వేసి మీకు చూపించిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.